న్యాయం, దౌత్యం, మానవత్వం మూడు దారులు మూసుకుపోయాయా అన్నట్టుగా దృశ్యం కనిపిస్తోంది. యెమెన్లో ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన కేరళ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్షను తప్పించడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. జూలై 16న ఉరి తీసేందుకు యెమెన్ ప్రభుత్వం సిద్ధం కాగా, బ్లడ్ మనీ ఆర్థిక వ్యవహారం ప్రతిపాదన తిరస్కారంతో ప్రియ ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టబడ్డాయి. భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అంతకు మించి చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. వేధించాడని ఓ వ్యక్తిని చంపిన కేసులో యెమెన్ కోర్టు కేరళ నర్సు నిమిషప్రియకు ఉరిశిక్షను ఆపడానికి ఇండియా చేయాల్సిందంతా చేస్తోందని, కానీ కొన్నిసార్లు అన్నింటికీ మించి చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. సాయం చేయడానికి చేయాల్సిన అన్ని ప్రత్యామ్నాయాలను మనం చేరుకున్నామని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ అన్నారు. సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సైతం ఇప్పుడు చేతులెత్తేసింది. ఆమె తరపు న్యాయవాది కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. యెమెన్ వ్యక్తి కుటుంబం బ్లడ్ మనీ ఆర్థిక పరిహారం అంగీకరిస్తేనే చావు నుంచి తప్పించుకోగలదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాకు వివరించారు. యెమెన్ వ్యక్తి కుటుంబానికి $1 మిలియన్ లేదా 8.5 కోట్లు ఆఫర్ చేసినా అంగీకరించలేదని తెలిసింది. ఇది గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ కుటుంబం డబ్బును తిరస్కరించిందని అటార్నీ జనరల్ తెలిపారు. ప్రియను జూలై 16న బుధవారం ఉరి తీయబోతున్నారు. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది సుభాష్ చంద్రన్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఉన్న దౌత్యపరమైన అడ్డంకుల్లో ప్రియను తిరుగుబాటుదారు హౌతీ గ్రూప్ నియంత్రణలో ఉన్న ప్రదేశంలో ఉంచడం కూడా ఉంది. దౌత్యపరమైన పరిధిని పరిమితం చేస్తుందన్నారు. ఈ రోజు ముందుగా అటార్నీ జనరల్ కోర్టులో మాట్లాడుతూ, చాలా సంక్లిష్టమైన కేసులో ప్రభుత్వం చేయగలిగిందంతా చేసిందని చెప్పారు. భారత ప్రభుత్వం చేయగలిగింది పెద్దగా ఏం లేదన్నారు. మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నించామన్న ఆయన బయటకు చెప్పకుండానే మా వంతు ప్రయత్నం చేశామన్నారు. ఇది దురదృష్టకర వ్యవహారమని, కానీ ప్రభుత్వానికి కొన్ని పరిమితులుంటాయని కోర్టుకు తెలిపింది. భారత ప్రభుత్వం బ్లడ్ మనీ ప్రతిపాదన గురించి కోర్టు అటార్నీ జనరల్ని అడిగింది. అంటే హత్యకు గురైన వ్యక్తి కుటుంబంతో ఒక ఒప్పందానికి చర్చలు జరపగలడా అని ప్రశ్నించారు. ఆర్థిక పరిహారం వ్యక్తిగత చర్య మాత్రమే అని అన్నారు. ప్రభుత్వం నుండి ఎవరైనా వెళ్లి కుటుంబంతో మాట్లాడాలని, బ్లడ్ మనీకి అంగీకరించాలని పిటిషనర్ కోరినప్పుడు అటార్నీ జనరల్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం చేయగలిగిందంతా చేస్తోందని, అంతకు మించంటే కష్టమని చెప్పారు. ప్రియా ఉరిశిక్షణ ఆపడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఫెడరల్ ప్రభుత్వం సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటర్తో మాట్లాడిందని, అక్కడ ప్రభావవంతమైన షేక్తో జోక్యం చేసుకున్నట్లు తెలిపింది. కానీ అది పని చేయలేదంది. యెమెన్ ప్రభుత్వం మొత్తం వ్యవహారాన్ని లైట్ తీసుకుంది. తొలుత ఉరిశిక్షను నిలిపివేస్తామని అధికారిక సమాచారం వచ్చిందని, కానీ అది పని చేస్తుందో లేదో లాయర్లు చెప్పారు. యెమెన్ చట్ట ప్రకారం ఉద్దేశపూర్వకంగా హత్య చేసినందుకు బ్లడ్ మనీ ప్రధాన శిక్షకు దియా అని కూడా పిలుస్తారు. దీన్ని అంగీకరించడం అంటే కిసాస్ హక్కును, అంటే కంటికి కన్ను సూత్రాన్ని వదులుకోవడమే. ఉరి తీసే ముందు క్షమాపణను ఆమోదించవచ్చు. ప్రియా తరపున ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న కార్యకర్త బాబు జాన్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం అక్కడ కోర్టులతో ఆమె తరపున వాదించడానికి యెమెన్ న్యాయవాదిని నియమించిందని, కానీ అన్ని పిటిషన్లు కొట్టివేశారని పేర్కొన్నారు. ఈ శిక్షను ఆ దేశ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నవంబర్ 2023లో సమర్థించిందని, యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ఆమోదించారని అన్నారు. సేవ్ నిమిషప్రియ ఉద్యమాలు, న్యాయవాదుల ప్రయత్నాలు దాదాపు క్షీణించినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రియకు చివరి ఆశగా ఉన్న యెమెన్ బాధితుడి కుటుంబమే క్షమాపణకు తల వంచకపోతే ఆమె ప్రాణాలు నిలపడం కష్టమే.